విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ పై దృష్టి పెట్టింది సర్కార్. విద్యుత్ శాఖలో ఎంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అనే దానిపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ పై నజరు పెట్టింది సర్కార్. సమ్మెను ఉపసంహరించుకున్న ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఉద్యోగ సంఘాల నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు మంత్రి. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని దశలవారీగా పర్మనెంట్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు ఉద్యోగ సంఘాల నేతలు. సర్కార్ నిర్ణయంపై ఎంప్లాయీస్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిండ్రు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామనేది కూడా అది ఎప్పటి నుండో ఉన్న సమస్యనే మా అందరితోటి మాట్లాడి చర్చించాడు. మంత్రి గారు కూడా ఈ విషయంపై క్షుణ్ణంగా చర్చించిన తర్వాత వాళ్ళను అంచెలంచెలుగా రెగ్యులర్ చేస్తామని చెప్పినందుకు మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం. మరోవైపు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ను కూడా పర్మనెంట్ చేసేందుకు సర్కార్ ఒప్పుకుందన్నారు. సమస్యలు పరిష్కరించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మరి ఉద్యమంలో భాగంగా వారు ఉద్యమం చేసినప్పుడు కూడా అవుట్ సైడింగ్ సోర్సెస్ అనేది కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది మీ డిపార్ట్మెంట్లో ఉండదు, నేను దశల వారీగా చేస్తానని ఆ రోజు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ మాట ప్రకారమే ఈరోజు వారు అందరినీ దశల వారీగా క్రమబద్ధీకరణిస్తానని చెప్పారు. పూర్తి స్థాయిలో విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు చర్చలు కొనసాగిస్తున్నారు మంత్రి.